ఆ జాబ్ తనకి బోర్ కొట్టడం, తన మనసంతా సినిమా ఇండస్ట్రీ వైపు ఉండడంతో ఒకరోజు ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడుతూ తనకి 3 సంవత్సరాల టైం ఇవ్వమని, ఒకవేళ తను సినిమాలో సక్సెస్ అవ్వకపోతే జాబ్ చేసుకుంటానని చెప్పడంతో తనకి వేరే దారి లేక తండ్రి కూడా అందుకు ఒప్పుకున్నారు. అలా శ్యామ్ గారు ఫైట్ మాస్టర్ గా చేసిన అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మూవీలో విక్కీ కౌశల్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేపించారు. ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే విక్కీకి అనురాగ్ కశ్యప్ తో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఈ మూవీలో బీహార్ లో రహస్యంగా జరుగుతున్న ఇసుక క్వారీ సీన్స్ ని రియల్ గా షూట్ చేస్తే బాగుంటుందని అనురాగ్ కశ్యప్ తనతో పాటు కెమెరామ్యాన్ ని విక్కీ కౌశల్ ని కూడా తోడుగా తీసుకెళ్లగా అక్కడ వందలాది లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విజువల్స్ ని రహస్యంగా షూట్ చేయడం మొదలుపెట్టారు. అలా వీరు షూట్ చేస్తున్న విషయం అక్కడి వారికి తెలియడంతో వందలాది మంది వీరి ముగ్గురిని రౌండప్ చేసి చితకబాది కెమెరాని కూడా పగలగొట్టగా వీరు ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పారిపోవడం జరిగింది. దీంతో విక్కీ కౌశల్ డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్